తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు యాసంగి రైతు భరోసా నిధుల కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి రైతు భరోసా నిధులు, దీంతో పాటుగా పెండింగ్ రైతు భరోసా నిధులు అంటే వానాకాల సీజన్లో జమ చేసినటువంటి 6,000 రూపాయలు ఎవరికైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ రైతు భరోసా నిధులు ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు మీరు పంట పండిస్తున్నట్లయితే ఆ డబ్బులు జమ కాకపోతే వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలోనైతే జమ కాబోతున్నాయి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనగా ఈ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతన్నల బ్యాంక్ ఖాతాలలో రేపు ఎకరానికి చొప్పున 6,000 రూపాయల రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక యాసంగి రైతు భరోసా నిధుల కింద డబ్బులను సిద్ధం చేయాలని మనకి ఆర్థిక శాఖకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన అన్ని రైతన్నుల ఖాతాలలో ఈ వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి అన్నది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా ఇప్పుడు పంపిణీ అయినటువంటి యాసంగి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమాన్ నిధి 21వ విడత కింద 2,000 రూపాయల నిధులు కూడా జమ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది ఎప్పుడు జమ కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి రైతు సోదరులు ఉన్నారో వారికి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి వానాకాల పెండింగ్ రైతు భరోసా నిధులు ఇటు ఈ నెలలో మనకి ఈ నెల చివరాఖరు నుంచి లేదంటే నవంబర్ నెల 2వ వారం నుంచి యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా నిధుల కోసం దాదాపు 10,000 కోట్ల రూపాయల నిధుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది. ఇక ఈ యాసంగి రైతు భరోసా నిధులతో సహా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అందించనుందో పీఎం కిసాన్ సంవత్సరంలో 3 విడతల్లోనైతే మనకి 2,000 రూపాయలు 2,000 రూపాయలనైతే జమ చేయనుంది 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం. ఇక ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలన్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ రైతు భరోసా నిధులు, యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలన్నా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా వచ్చేసి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి. సో ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి పంపిణీ చేయబోతున్నటువంటి 8,000 రూపాయలు కలుపుకొని మీ బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయనున్నట్లు సమాచారం. ఇక మనకి పంట నష్ట పరిహారం కింద తెలంగాణలో 10,000 రూపాయలు కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకొని ఉన్నటువంటి వారికి డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే కేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది కీక్రాఫ్ అనేది చేపించుకొని అయితే ఉండండి. సో ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఈ 2 పథకాల కింద మన తెలంగాణలో మొత్తం 8,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు పెండింగ్ రైతు భరోసా నిధులు కలుపుకొని ఈ నెల చివరి ఆఖరిలో నవంబర్ నెల మొదటి వారంలో డబ్బుల్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.